తాజాగా జరుగుతున్న లేదా ఇప్పుడు ప్రపంచమంతా చూస్తున్న ఆందోళన చెందుతున్న విషయం. ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా కూడా మాట్లాడుతున్నది. ఈ ప్రభావం ఎట్లా ఉండవచ్చు ప్రపంచం పైన? ఖచ్చితంగా అడ్డుకోకపోతే ఇది ప్రపంచానికి చాలా నష్టదాయకమైన విషయం. ఇప్పటికే పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి, ఆర్థిక వ్యవస్థలు, స్టాక్ మార్కెట్లు దెబ్బతింటున్నాయి. భారతదేశం మరింత ప్రత్యక్షంగా కూడా దెబ్బతింటుంది. ఎందుకంటే ఇరాన్ మనకు కొద్ది గొప్ప మిత్ర దేశం. ఈ మధ్య మోదీ వచ్చిన తర్వాత లేకపోతే బీజేపీ పెరిగిన తర్వాత ఇజ్రాయిల్ మనకు మిత్ర దేశం అన్నట్టుగా మనం మాట్లాడుతున్నాం. కానీ నిజానికి మనకు పాలస్తీనా కానీ ఇరాన్ కానీ ఎక్కువ మిత్ర దేశాలు. మనకు చబ్బహార్ రేవును అది ఏర్పాటు చేసుకోవడానికి అన్నిటికీ అసలు పైప్ లైన్ వేసుకోమని చెప్పింది ఇరాన్ మనకు. కాబట్టి మనకు మిత్ర దేశాలుగా ఉన్నవేమో దెబ్బతింటున్నాయి. కొత్తగా ఏదో మత రాజకీయాలతోనో లేదా దురభిమానాలతోనో నెత్తికెక్కించుకునే ఇజ్రాయిల్ దీని అంతటికీ ఆధ్వర్యం వహిస్తుంది. గాజాలో పుట్టిన ప్రతి శిశువు ఇజ్రాయిల్కి ఆగర్భ శత్రువే అని ప్రకటించాడు ఒకడు ఉదాహరణకు. అట్లా అక్కడ గాజాలో మారణహోమం చేస్తూ అది ఇంకా అవ్వకుండానే రెండోది ఇక్కడ మొదలు పెడుతున్నారు. కాబట్టి తప్పకుండా ఇది ప్రపంచానికి చాలా నష్టం, భారతదేశానికి మరింత నష్టం. ఒక ముక్కలో చెప్పాలంటే అంతర్జాతీయ దృశ్యాన్ని ఒక రావణ కాష్టంలాగా మార్చేస్తున్న పెద్ద కుటిల వ్యూహం ఇది. దీంట్లో ఇజ్రాయిల్ ముందు కనిపిస్తుంది. ఇప్పుడు తెర వెనక నుంచి మనకు క్రైమ్ సినిమాల్లో విలన్ సగం తర్వాత కనిపించినట్టుగా ఇప్పుడు నేరుగా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగి ఆయన తనే ఇప్పుడు ఆధ్వర్యం వహిస్తానంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా నష్టదాయకం, వినాశకరం. అంటే ఇక్కడ వారు అంటున్నమాట, టెర్రరిస్టులకు ఇరాన్ మద్దతునిస్తూ ఉన్నది. వాళ్ళ హమాస్ కావచ్చు, హెజ్బొల్లా కావచ్చు, ఇలాంటి మంచిది కాదు కదా అని ఒక ఆర్గ్యుమెంట్ తెస్తున్నారు వాళ్ళు. అసలు ఇజ్రాయిల్ కంటే ఇజ్రాయిలే పుట్టుకే టెర్రరిస్ట్ దేశం. అది ఏర్పడమే ఒక పాలస్తీనా అనే దాన్ని ఏర్పడనీయకుండా చేసి ఇప్పటికి కూడా వాళ్ళకి దేశం లేకుండా చేసి అది లెబనాన్ మీద ఒకరోజు, ఇంకో దేశం మీద ఒకరోజు. ఇజ్రాయిల్ అసలు ప్రశాంతంగా ఎక్కడుంది? ఇజ్రాయిల్తో మనం చేతులు కలపాలని చెప్పేవాళ్ళు కూడా ఎందుకు చెప్తున్నారు? మనం ఇతరులను అణిచిపెట్టడానికి, నిఘా వేయడానికి ఇజ్రాయిల్ మనకు బాగా ఉపయోగపడుతుంది. మొన్న ఆపరేషన్ సింధూర్లో కూడా ఇజ్రాయిల్ ఇచ్చినవి వాడుతున్నాం, ఇది కదా. కాబట్టి అణచివేతకు లేకపోతే ఎవరినో తొక్కిపట్టడానికి ఇజ్రాయెల్ రోల్ మోడల్ అని ఒకవైపున చెప్తున్న వాళ్ళే అటువంటి దేశాన్ని వాళ్ళు టెర్రరిజం మీద పోరాటం అసలు ఎలా చేయగలుగుతారు? టెర్రరిజం పెరుగుదల అన్నది రావడానికి ఒక మూల కారణం అసలు ఈ విధానాలు. ఇప్పుడు 1949, 47, 49 మధ్య రెండో ప్రపంచ యుద్ధం అయిన తర్వాత పాలస్తీనియన్లకు వాళ్ళ ఉన్న దేశంలో నుంచి వాళ్ళని వెళ్ళగొట్టి ఇజ్రాయెల్ కోసం ఒక దేశం అనే ఒకటి క్రియేట్ చేయమన్నారు, ఎవరు కాదనలేదు. కాబట్టి అప్పటి నుంచి పాలస్తీనియన్లకు దేశమే లేదే. ఒక చిన్న మున్సిపాలిటీ లాగా ఒకటి ఇచ్చి దాంట్లో కూడా మళ్ళీ గాజాలో బతకనీయకుండా ఈ దురాక్రమణ అంతా చేస్తుంది ఇజ్రాయెల్. భారత పాకిస్తాన్ మధ్యలో మొన్న ఘర్షణ జరిగితేనే ప్రపంచంలో అంత దాని మీద అయింది. మీరు ఒక మాట గమనించండి, ట్రంప్ మాటలు అయిన తర్వాత అమెరికా అధికార ప్రతినిధి ఒక మాట అన్నాడు, ఇప్పటి వరకు అమెరికా పౌరుడు ఎవరు చనిపోలేదు కాబట్టి మేము యుద్ధంలోకి ప్రవేశించలేదు అని. అంటే ఒక్క పౌరుడు చనిపోయాడు అని చెప్పగలిగితే అటువంటి ఆధారం ప్రచారంలోకి వస్తే అమెరికా రంగంలోకి దిగిపోతుంది. టెహ్రాన్ ఖాళీ చేసి వెళ్ళిపోండి చెప్పారు, జనం చెప్పేశారు కదా. టెహ్రాన్లో ఉన్న న్యూక్లియర్ వీటి మీద మేము నిఘా వేయబోతున్నాము. బుచ్చన్న, ఇప్పుడు ప్రపంచంలో అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం NPT ఉంది. ఆ తర్వాత దీని అంతటినీ పర్యవేక్షించే IAEA ఉంది, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ, IAEA ఉంది. వీళ్ళందరూ మేము అణ్వస్త్రాల వ్యాప్తిని అరికడతామని చెప్తూ ఉంటారు. కానీ ఇజ్రాయిల్ నా దగ్గర అణ్వస్త్రం ఉంది అని చాలా కాలం తర్వాత బహిరంగంగా ప్రకటించింది. ఇజ్రాయిల్ మీద ఏం చర్యలు తీసుకున్నారు వీళ్ళు? దక్షిణాఫ్రికా మీద వీళ్ళు ఏం చర్యలు తీసుకున్నారు? అదేమో శ్వేతజాతి దురహంకారం, ఇదేమో యూదు జాతి అహంకారం. వీళ్ళని ఏం చేయరు. కాబట్టి అరబ్ దేశాల మీద లేదా భారత్ లాంటి వర్ధమాన దేశాల మీద వీళ్ళు దాడి చేస్తుంటారు. అందువల్ల ఇప్పుడు ఇరాన్ కొన్ని పొరపాట్లు చేయలేదు, ఇట్లాంటిది ఇక్కడ సమస్య కాదు. ఇరాక్ యుద్ధం జరిగినంత వరకు ఇరాన్ వీళ్ళకి స్నేహం. అసలు ఇరాన్లో అయతుల్లా ఖొమైనీ నాయకత్వంలో ఇస్లామిక్ విప్లవం అనేది రావడానికి దారితీసిన పరిస్థితులే అమెరికా షాక్ ఇచ్చినటువంటి ఇరాన్ షా ఇచ్చినటువంటి వత్తాసు వల్ల ఆ పరిస్థితి వచ్చింది.
అప్పటి నుంచి జిమ్మీ కార్టర్ అధ్యక్షుడు అప్పుడు 1978 అప్పుడు బందీలుగా పట్టుకున్నారు ఇరాన్లో. వాళ్ళను విడిపించుకోవడానికి అమెరికా చెయ్యని ప్రయత్నం నానా తంటాలు పడి ఎలాగో విడిపించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ దశలో కూడా ఇరాన్ అమెరికాకు పెద్దగా లోబడిపోయింది లేదు. కాకపోతే ఇప్పుడు ప్రపంచ దృశ్యం మారింది కాబట్టి చర్చలు జరుపుతాము అది ఇది అంటున్నారు. కానీ ఇరాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయా లేదా, పరీక్షలు చేసిందా లేదా ఒక ప్రశ్న. చేస్తే కూడా ఇజ్రాయెల్కి ఏం అధికారం ఉంది వెళ్ళి దాని మీద దురాక్రమణ చేయడానికి? చెప్పి మరి ట్రంప్ ఏమంటారు, ఏమన్నారు ఇదివరకు అంటే, మేము ఇరాన్తో మాట్లాడుతున్నాము, నేను దారికి తీసుకొస్తానులే, మీరు యుద్ధం అక్కర్లేదులే అని నేను చెప్పాను అంటాడు. అసలు ఇజ్రాయిల్ ఏమన్నా ప్రపంచానికి ఏమన్నా పోలీసు అది? కాబట్టి ఈ ప్రశ్నలన్నీ ఇక్కడ ఉత్పన్నం అవుతాయి. చాలామంది ఇరాన్ కోణని చూసి ఇదంతా వాళ్ళదే తప్పు అన్నట్టు మాట్లాడతారు. కానీ అదే సరైన విషయం కాదు. కానీ ట్రంప్ విషయంలో ఇండియా పాకిస్తాన్ మధ్య సయోధ్య వాళ్ళే కుదుర్చుకున్న ఒకసారి. కానీ ఇంకొకటి ఉంది, ఒక లెబనాన్ మీద దాడి లేదా గాజా మీద దాడిలాగా ఇరాన్ మీద దాడి ప్రభావం ఉండదు. ఇరాన్ పెద్ద దేశము, దాని దగ్గర కావాల్సినంత చమురు సంపద ఉంది, ఆయుధాలు కూడా ఉన్నాయి. మీరే చెప్తున్నట్టుగా అణ్వస్త్రానికి దగ్గరగా ఉందని కూడా మీరే చెప్తున్నారు. ఇప్పుడు టెల్ అవీవ్ మీద అంటే ఇజ్రాయెల్ రాజధాని మీద వాళ్ళు కూడా 300 డ్రోన్లు 400 వేశారు. అక్కడి నుంచే టెల్ అవీవ్ మీద వేయగలిగిన శక్తి కూడా వాళ్ళకు ఉంది. అలాగే అమెరికాకు సంబంధించినటువంటి హార్మోన్ జలసంధి దాంట్లో వాళ్ళ సైనిక స్థావరాల మీద కూడా దాడి చేస్తారనే ఆందోళన ఉంది. కాబట్టి ఇరాన్ ప్రతీకార చర్య తీసుకునే అవకాశం ఇరాన్కు చాలా ఎక్కువగా ఉంది. అది ఇద్దరికీ నష్టమే. అది అక్కడ దాకా వస్తారా? లేకపోతే మీరు చూడండి, ఏ దేశ అధ్యక్షుడైనా ఖొమేనీని చంపుతాము అని ఇజ్రాయెల్ ప్లాన్ తయారు చేసింది, నేనే ఆపానని చెప్పి. సరే ఎంత ధైర్యం సార్, ఒక దేశం సార్వభౌమిక దేశం. ఇరాన్ అంటే అందులో పెర్షియన్దే అది. ఆమె హైదరాబాద్కు పెర్షియాకు ఎన్నో సంబంధాలు ఉన్నాయి. మన రెవెన్యూ పదజాలం మొత్తం పెర్షియన్ పదాలు ఎన్నో ఉంటాయి దాంట్లో. అంత పెద్ద చరిత్ర కలిగిన దేశాన్ని దేశాధ్యక్షుడిని చంపుతానని ఎవరో చెప్పారని ఈ అధ్యక్షుడు బహిరంగంగా చెప్తుంటే, ఇప్పుడు కూడా ఏమంటున్నాడు ఆయన, ఖొమేనీ ఎక్కడున్నాడో మాకు తెలుసు కానీ మేము చంపాలనుకోవట్లేదు. ఎంత దురహంకారపూరితమైన ప్రకటన అండి ఇది ఒక దేశాధ్యక్షుని గురించి. గతంలో అలాగే చంపారు. అంతకుముందు మొసాదిక్ అని ఉండేవాడు ఇరాక్లో, ఇరాన్ అధ్యక్షుడుగా పాలకుడు, ఆయన అలాగే చేశారు. లేదా ఇందిరాగాంధీ యూరిన్ కూడా పరీక్ష చేశారని సిఐఏ బయటపెట్టింది ఇందిరాగాంధీని. చాలా దేశాల్లో ముజిబుర్ రెహమాన్ అప్పుడు చంపేసినప్పుడు, వంగబంధు, చాలా వర్ధమాన దేశాల్లో అదే కదా శ్రీశ్రీ లుముంబాను తిన్నావు కుటుంబాలు కొన్నావు అని అప్పుడు కవిత రాశాడు. లుముంబా అంటే ప్యాట్రిస్ లుముంబా, ఆఫ్రికా యోధుడు. ఇట్లా వాళ్ళకి దుస్సాంప్రదాయాలు ఉన్నాయి. కానీ ఇరాన్ కూడా తెగింపు, కొంత మత ఛాందసం ఉన్న దేశం కాబట్టి వాళ్ళు ఎలా స్పందిస్తారు, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి. అందుకని నేను అంటున్నాను అది నష్టదాయకమని. భారతదేశం మధ్యవాద వైఖరి తీసుకుని తప్ప అది కూడా భారతదేశానికి కొంచెం తలవంపులే. ఎందుకంటే షాంఘై ఇనిషియేటివ్లో ఒక ప్రకటన వెలువడింది, ఇరాన్ మీద దాడి మీరు ఆపండి అని ఇజ్రాయెల్ను కోరుతూ. ప్రకటన వెలువడిన తర్వాత భారతదేశం మాతో సంబంధం లేదు, మా తక్కువ, మేము రెండు దేశాలను ఒకటిగా ఎలా చూస్తామండి? ముందుగా ప్రకటించిన వాళ్ళు, ఇప్పటివరకు బాంబులు వేసిన వాళ్ళు వీళ్ళు. కాబట్టి మనం అది ముగియాలని కోరుకోవాలి. మనం కోరుకుంటున్నాం కానీ ట్రంప్ కోరుకోవట్లేదు. ఆయన ఎగదోయడానికే సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇక్కడ అజయ్, ట్రంప్ భారత్ పాక్ విషయంలో కూడా ఆయన నరేంద్ర మోదీ అన్నారు, లేదండి ట్రంప్కు సంబంధం లేదు, మేము మాట్లాడుకుని ఒక అంగీకారానికి వచ్చినామని చెప్పినప్పటికీ కూడా తను అట్లా మాట్లాడడం ఏమిటి? మరొకసారి తనకు సంబంధం లేదని ఒకసారి, తానే ఆపినని ఒకసారి, ఇట్లా చెప్పడం ఏమిటి? సార్ సంబంధం లేదని ఆయన ఇంతవరకు చెప్పలేదండి. ఆయన చెప్పాడని వీళ్ళు సంబంధం లేదని ఇంతవరకు చెప్పలేదు. చెప్పాడు అనే వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా ట్రంప్ రేపు పొద్దున వీళ్ళు కూర్చొని పరిష్కరించుకుంటారని చెప్పాడు. ఆ సమయంలో మనం పరిష్కరించుకున్నాం. ఇంకా అందులో రెండో అభిప్రాయం ఏం లేదు. అసలు ఈ గడ్డ మీద అది లేకుండా చేస్తానన్నట్టు అన్నారు మోదీ గారు. అది సంధి కుదుర్చుకున్నా, అంటే సంధి కాకపోయినా కాల్పుల విరమణ కుదుర్చుకున్నారు కదా. ఇప్పుడు మీరు ఇంకో కోణం నుంచి చూడండి. వీళ్ళు చెప్పినట్టు ట్రంప్ చెప్తే ఒప్పుకోలేదు అనుకుందాం. అంటే మనకు మనమే అంత తొందరగా ఒప్పుకున్నామా?
అంటే అంతకుముందు మాట్లాడిన దానికి ఇంత తొందరగా కుదుర్చుకోవడానికి ఏమైనా పొంతన కుదురుతుందా? అసలు గడ్డ మీదే, ఆ గడ్డ భూమండలం మీద లేకుండా చేస్తామన్నది, నేనైతే కాల్పుల విరమణ జరగడాన్ని స్వాగతిస్తాను, అది మంచిదే. కాబట్టి ఖచ్చితంగా జరిగే ఈ సంభాషణలు ఆయన ముందే కాలజ్ఞానిలాగా ప్రకటించాడు. ఆ షెడ్యూల్ మీరు ఫాలో అయ్యారు. అయిన తర్వాత విదేశాంగ మంత్రి జయశంకర్ చెప్పింది ఏంటంటే, మాకు చాలామంది చెప్పారు మీరు కుదుర్చుకోమని, మీరు కాదు వాళ్ళతోనే ఫోన్ చేయించండి అని మేము చెప్పాము, వాళ్ళు చేశారు. ఈ వాక్యాన్ని మీరు అర్థం చేసుకుంటే దీని అర్థం ఏంటండి? బుచ్చెన్నని మాట్లాడమని చెప్పండి అని నేను చెప్పానంటే దాని అర్థం ఏంటంటే అది మధ్యవర్తిత్వమా కాదా? అస్సలు మాట్లాడే ప్రసక్తి లేదు, నేను ఆయన ఫోన్ కూడా లిఫ్ట్ చేయను అంటాను నేను, అంతే కదా. నేను సిద్ధంగా ఉంటేనే కదా ఆయన చేయమనండి అని నేను చెప్తాను. ఇంకా మూడోది మీరు అన్న చివరిది, నిన్న మొన్న మోదీ G7 సమావేశాలకు వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఈ ప్రస్తావన వచ్చింది. తన దగ్గరే అన్నాడు ఈయన, నీకేం సంబంధం లేదా, నేను మీకు అదే చెప్తున్నా. ట్రంప్ హడావుడిగా వెళ్ళిపోయాడు సమావేశం నుంచి. ఎందుకంటే టెహ్రాన్ గురించి తను ఏదో చేయబోతున్నానని హడావుడి నాటకీయత సృష్టించి వెళ్ళాడు. వెళ్ళే ముందు మోదీని తనతో కలవమని అడిగాడు. నాకు లేదు, టైం లేదు, ఆగలేను, మళ్ళీ వస్తానని చెప్పి ఈయన కూడా వచ్చేసాడు. ట్రంప్ ఎందుకు హడావుడిగా వెళ్ళిపోయాడు? వెళ్ళి చేసింది ఏంటి? పాకిస్తాన్ సైన్యాధికారి జనరల్ మునీర్తో విందు తీసుకున్నాడు ఆయన వెళ్ళి, నెంబర్ 1. నెంబర్ 2, మోదీ ప్రధానమంత్రి మోదీ ట్రంప్తో 35 నిమిషాలు ఫోన్లో మాట్లాడాడు. హీ మేడ్ ఇట్ క్లియర్ టు ట్రంప్ దట్ దెర్ ఈజ్ నో మీడియేషన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. మాకు మేమే అవగాహనకు వచ్చాం కానీ మా మధ్య ఎవరి మధ్యవర్తిత్వం లేదు అని ట్రంప్కు మోదీ స్పష్టం చేశాడు. ఇది కదా వార్త. ఇది కూడా మనకు చెప్పింది ఎవరు? విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ. నేను ఇందాకటిదే మళ్ళీ చెప్తున్నాను, బుచ్చెన్న ఇలా చేశాడు అని ఒక వార్త ఉంటే బుచ్చెన్నతో నేను మాట్లాడినప్పుడు ఏమని చెప్తాను? బుచ్చెన్న గారు మీకేం సంబంధము, మేము కుదుర్చుకున్నాము, మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు, మీరు ఇలా లేనిపోయిన మాటలు చెప్తే కుదరదని నేను చెప్తాను. మీ గురించి మీకు క్లారిఫై చేయడం ఏంటండి? ట్రంప్ నేను చేశానని చెప్తుంటే ట్రంప్కి క్లారిఫై చేయడం ఏంటండి? అది కూడా ఫోన్లో 35 నిమిషాలు మాట్లాడతారా నిజంగా అంత తీవ్ర పరిస్థితి ఉంటే? ఆ తర్వాత రాత్రి ట్రంప్ ఒక ప్రకటన చేశాడు. పాకిస్తాన్ విషయానికి మళ్ళీ వద్దాం. ఏమని చెప్పాడు? 2 న్యూక్లియర్ కంట్రీస్ రిజాల్వ్డ్ ది డిస్ప్యూట్ బిట్వీన్ దెమ్సెల్వ్స్ అని చెప్పాడు. నా పాత్ర లేదని అక్కడ ఏం చెప్పలేదు, వాళ్ళిద్దరూ పరిష్కరించుకున్నారని తెలివిగా చెప్పి నేను సహాయం చేశాను అన్నాడు. ఇంకా అంతకంటే ఏమన్నాడు? ఐ లవ్ పాకిస్తాన్ అన్నాడు. సార్ పాకిస్తాన్ కాదు అని ఎవడన్నా అంటే కూడా వాడి గొంతు పిసగాలన్న స్థాయిలో మాట్లాడారు కదా మన దేశంలో. పాకిస్తాన్ పేరు ఎత్తిన వాడంతా కూడా ఊరికే పేరు ఎందుకు ఎత్తినా సరే విమర్శించడానికైనా. మరి అటువంటిది ఐ లవ్ పాకిస్తాన్ అన్న ట్రంప్ మీద చిన్న విమర్శ చేయగలిగారా వీళ్ళు? ఐ లవ్ పాకిస్తాన్, ఐ లవ్ మోదీ పర్సనలీ. ఇండియా, ఐ లవ్ ఇండియా కాదు. అంటే హీఈస్ లవింగ్ పాకిస్తాన్ మోర్ దెన్ ఇండియా. మోదీ ఆయనకు వ్యక్తిగత స్నేహం ఉంది అని ఆయన మోదీకి చెప్తున్నాడు. మోదీ కూడా దానికి తగినట్టే 35 నిమిషాలు ఆయనతో ఫోన్లో మాట్లాడుతున్నాడు. 35 నిమిషాలు ఫోన్లో మోదీతో మాట్లాడిన ట్రంప్ వెళ్ళి మునీర్తో కూర్చుంటున్నాడు. మునీర్తో ఎందుకు కూర్చుంటున్నాడు? మనం మాట్లాడుతున్న 2 అంశాలకు సంబంధం ఉంది. ఇరాన్ మీద దాడిని పాకిస్తాన్ వ్యతిరేకిస్తుందేమో, పాకిస్తాన్ మంచి చేసుకోవాలి, పాకిస్తాన్కి ఇంకొంచెం 4 బిస్కెట్లు ఇచ్చి దగ్గర చేసుకోవాలన్నది ట్రంప్ ప్లాన్. కాబట్టి ట్రంప్కు ప్రిఫరెన్స్ పాకిస్తాన్. మోదీకి మనం హౌదీ మోదీ అని, నమస్తే ట్రంప్ అని చాలా హడావుళ్ళు చేసాం. ఎప్పుడు మోదీ చిటికేస్తే చాలు ట్రంప్, అవేం జరగలేదు ఇక్కడ. భారతదేశం మన సార్వభౌమత్వం, మన గొప్పతనం. మనం అమెరికా ముందు ఒక విధంగా మెత్తబడ్డాం, సాగిలబడ్డాం. ఇజ్రాయెల్ మీద ప్రకటనతో కూడా మాకు సంబంధం లేదని మనం చెప్పాం. కాబట్టి మనకు సంబంధించినంత వరకు ట్రంప్ దౌత్యం, దాని దౌత్యం అని కూడా అనలేమో, ఆదేశమేమో తెలీదు. ఇంకా చివరి మాట చెప్తాను నేను, నిజంగా చివరి మాట. ప్రతిపక్షాలు ఏమడిగాయి? పార్లమెంట్ ప్రత్యేక సమావేశం పెట్టండి, మీరు పార్లమెంట్ పెట్టి సగర్వంగా ప్రకటించండి, ట్రంప్కి ఏం సంబంధం లేదు, భారతదేశాన్ని గురించి ఇంకెవరైనా ఇలాంటి ప్రకటనలు చేస్తే మేము సహించే ప్రసక్తి లేదు, మాది మహత్తరమైన 1000 సంవత్సరాల చరిత్ర అవన్నీ కలిగిన దేశం అని అవేం చేయట్లేదు మీరు.
ట్రంప్తో మాట్లాడి ఆయన చెప్పాడు అని ఈయన చెప్తున్నాడు. ఇదంతా తిలకాష్ట మహిష బంధనం అని ఉన్నదని అటు తిప్పి చెప్పడం అనమాట. ఇది చాలా పొరపాటు అండి. జరిగింది. మన దేశం యొక్క పాత్ర స్థానం కొంచెం దెబ్బతిన్నాయి, సందేహం ఏం లేదు. అన్నీ అయిన తర్వాత పుండు మీద కారం చల్లినట్టు ఆయన పాకిస్తాన్ జనరల్ను పిలిచి ఆయనతో విందు చేసి చక్కగా మంతనాలు జరిపారు. అది ఫ్యాక్ట్.